పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. సాయంత్రం మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభ నిర్వహించనుంది. గుండ్లపోచంపల్లిలో సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 11న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి ప్రజా దీవెన పేరుతో మణుగూరులో సభను ఏర్పాటు చేయనుంది హస్తం పార్టీ. ప్రజా దీవెన సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొంటారు. మణుగూరులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, మహబూబ్ నగర్, చేవెళ్ల సభల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. 3 నెలల కాంగ్రెస్ ప్రజాపాలనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఆ సభ వేదికగా తిప్పికొడుతున్నారు సీఎం రేవంత్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. సాయంత్రం మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభ నిర్వహించనుంది. గుండ్లపోచంపల్లిలో సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 11న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి ప్రజా దీవెన పేరుతో మణుగూరులో సభను ఏర్పాటు చేయనుంది హస్తం పార్టీ. ప్రజా దీవెన సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొంటారు. మణుగూరులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇక లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, మహబూబ్ నగర్, చేవెళ్ల సభల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. 3 నెలల కాంగ్రెస్ ప్రజాపాలనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఆ సభా వేదికగానే తిప్పికొడుతున్నారు సీఎం రేవంత్.